కాదు శ్రీ విష్ణు గారు కాకుండా సత్యదేవ్ గారు. సో కాకుండా శ్రీ విష్ణు గారు కాదు సత్యదేవ్ గారే. మీ లవ్ స్టోరీ గురించి నేను అసలు అడగట్లేదు. సో జనరలీ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా 10th ఇప్పుడు కెన్ చెప్పినట్టు. సో అలాంటి హార్ట్ బ్రేక్స్ ఏమన్నా మీకు అయినాయా? అంటే యూత్లో ఉన్నప్పుడు వచ్చేది నిజమేనా తప్పేనా? అదే చదువుతున్నారు మీ వాయిస్కి పడిపోయి ఉంటారండి ఒక 10-15 మంది. నేనే పడిపోతానండి ఆ వాయిస్ అప్పుడప్పుడు విని. ఏడు పడిపోయేది ఎవడు పడిపోలేదు. సరే ఓకే, ఇప్పుడు ఒక గేమ్ ఆడబోతున్నాం అనమాట. ఇవాళ అన్ని గేమ్సే ఉన్నాయి అక్కడ, స్పీచెస్ కంటే కూడా ఇది కొత్తగా ట్రై చేస్తున్నారు అనమాట. హౌస్ఫుల్ కదా, డెఫినెట్లీ అలానే ట్రై చేస్తారు. సో ఫ్లేమ్స్ అని చిన్నప్పుడు ఆడుతూ ఉండే కదా, ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, ఆ పేరు మన పేరు మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అయితే ఒక్కొక్క లెటర్ కొట్టేస్తే ఇంతకీ మ్యారేజా, సిస్టరా ఇలాంటివి వచ్చాయి కదా. సో మీ క్రష్ ఎవరో చెప్తే మేము ఫ్లేమ్స్ ఆడదాం అనుకుంటున్నాం అక్కడ. సో ఎస్, అదే ఆడిస్తున్నాం బ్రో. మీరు అంటే మేము బయట క్రష్లు అడగదలుచుకోవట్లేదు, మీరందరూ ఇంటికి వెళ్ళాలి కాబట్టి డెఫినెట్గా. మరి ఎందుకండి విష్ణుబాయ్ ఏదో చెప్తాడంటే ఇందా నుంచి అడుగుతున్నాడు. ఆయన కూడా ఇంటికి వెళ్ళాలి, ఆయన కూడా చెప్పరు. బట్ యా, సెలబ్రిటీ క్రష్ చిన్నప్పుడు గ్రీటింగ్స్ పెట్టుకోవడం బుక్లో. సెలబ్రిటీ క్రష్ నాకు ఆ సినిమా ఏంటి పోయా అన్నది. అదేంటి మీ సెలబ్రిటీ క్రష్ అయితే సాయి రాజేష్ గారు? గరానమ్మగుడు సినిమాలో అప్పుడులో వాణి విశ్వనాథ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, మా వాళ్ళు ఇప్పుడు మా చిన్నప్పుడు ఇప్పుడు ఇంతకీ వాణి విశ్వనాథ్ గారు ఆయన మా ఇద్దరికి ఏం చేయొద్దు కానీ మా వాళ్ళు వెంటనే చేసేస్తున్నారు. అయ్యయ్యో ఇంత ఫాస్ట్గా ఉన్నారేంటయ్యా మీరు. చేయండి, ఇంకేంటి ఆలస్యం. ఏమవుతారు వాణి విశ్వనాథ్ గారు మీకు? ఆయనకు కూడా క్లారిటీ ఉంది ఏమవుతారు అనేది, మీరు ప్లేన్ సైజ్ చెప్పక్కర్లే. యా, ఏమైంది? రిజల్ట్ వచ్చిందా? ఎఫెక్షన్, మీకు ఒక ఎఫెక్షన్ ఉంది ఆవిడంటే. సో ఎస్, నెక్స్ట్ మనం వశిష్ఠ గారు, మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు ఉన్నారండి ఇప్పుడు ప్రెసెంట్లో చెప్పండి. నేనేం ఫీల్ చేసుకోను ఇక్కడ. మీరు యూత్ ప్రమోషన్స్ పిలిచారా? మళ్ళీ ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? మేము మొత్తం అంతా మేము మీ స్టోరీ తెలుసుకుందాం అనుకున్నాం, మీరు చూపించే స్టోరీలే కాకుండా. ఆప్షన్స్ ఇస్తారా? ఆప్షన్స్ ఉన్నాయా? మీ క్రష్లో నేను ఆప్షన్స్ ఎలా ఇవ్వగలుగుతానండి? కొన్ని పేర్లు చెప్తే అందరూ ఏదో పేరు చెప్తాను. ఏదో అంటే మీరు చిన్నప్పుడు బాగా సినిమా చూసినప్పుడు ఆ హీరోయిన్ బాగా నచ్చేయడం, ఆ హీరోయిన్ ఎవరు? ఒకప్పుడు సావిత్రి గారు, కానీ రాధా గారు, రమ్యకృష్ణ గారు, విజయశాంతి గారు, దాని తర్వాత సౌందర్య గారు, సిమ్రన్ గారు. సిమ్రన్, వశిష్ఠ గారు అండ్ సిమ్రన్ ఏమవుతున్నారు? చూసి చెక్ చేయండి రా నేను. థాంక్యూ. ఏంటి ఎఫెక్షన్ ఒకటే ఆప్షన్ వస్తుందా ఏంటి? ఇప్పుడు రాజేష్ గారు చెప్తారు. ఎస్, సాయి రాజేష్ గారు. బేబీ, ఐ మీన్ ఎవరు క్రష్? ఎవరుమా? శ్రేయ. ఓకే, మా శ్రేయా శ్రీనివాస్ గారికి కూడా శ్రేయ అంటేనే ఇష్టం, అందుకనే పెట్టారు శ్రేయాస్ అని. అవునా కాదా? ఓకే ఓకే, వేయండి. అందుకే బేబీ సినిమా తీసా. సో ఫ్రెండ్షిప్ అంట. దెన్ యా, జయక్రిష్ గారు. నా వైపు నా పేరు చెప్పకండి, ఎవరి పేరైనా చెప్పండి. తమన్నా అంటే క్రష్ అని చెప్పిన జయక్రిష్ గారు, తమన్నా ఇంతకీ ఏమవుతున్నారు? ఎఫెక్షన్. మీరు బై డిఫాల్ట్ ఇది పెట్టారు కదా, నిజం చెప్పండి ఆప్షన్స్లో. వినయ్ ఏమన్నా ట్రై పర్లేదు. శ్రీ చిదంబరం గారి తర్వాత మీరు డైరెక్టర్ అయిపోయారు, ఇప్పుడు ట్రై చేయండి. కాజల్. అసలు ఆప్షన్స్ వెంటనే ఆయన ఆలోచించే టైం కూడా లేదు. కాజల్ అంటే ఆయనకి ఎంత ఇష్టం అర్థమైంది మాకు. ఏదో ఒకసారి వేయండి. నేను ఇంకొకసారి ఆప్షన్స్ నేను పోతా స్టేజ్ మీదకి. అండ్ ఫైనల్ హసిద్ గారు, మీరు ఆయన పక్కన కూర్చుంటే నవ్వుతూనే ఉంటారు. యా ఓకే, హసిద్ గారు సీరియస్గా మీ క్రష్ ఎవరో చెప్పండి. అంటే తెలుగే అక్కర్లేదుగా, ఏదైనా తెలుగేనా ఇంకేమన్నానా? మీ ఇష్టం. మా వాళ్ళు టైప్ చేయడానికి వీలయ్యే స్పెల్లింగ్స్ చెప్పండి. లాపతా లేడీస్లో ప్రతిభ రాంత అని ఉంటుంది. ప్రతిభ గారు. ఓకే, మీకు అర్థమైందిగా, వేయండి చూద్దాం. స్పెల్లింగ్ తప్పు. ఓహో, మీది నిజమైన లవ్ హసిద్ గారు. ఇంటికి వెళ్ళాక ఫ్లేమ్సే.
శ్రీ విష్ణు ఇప్పుడు గారు. అడగలేదు కదా మరి యూత్లో అన్నారు మరి అవునా? యూత్లో కూడా ఇప్పుడు కూడా ఆయన ఇరికించే వరకు అసలు మీరెవరు అనుకుంటున్నారు ఆయన యూత్లో క్రష్? మీకు షేర్ చేసి ఉంటారు ఆ ఫోటో తీసేటప్పుడు. చెప్పచ్చా? ఆయనకి హ్యూజ్ క్రష్ ఒక పెద్ద స్టోరీ ఉంది దానికి షూటింగ్కి వెళ్ళిపోయారు ఆయన. ఆవిడ ఇక్కడ 2 సినిమాలు చేశారు, బాలీవుడ్కి వెళ్ళిపోయారు, అక్కడ పిచ్చ ఫేమస్. ఇప్పుడు మీరే గెస్ చేయండి. ఇది గెస్ ద స్టార్ అన్న కాన్సెప్ట్ కాదండి, ఇది కేతో స్టార్ట్ అవుతుంది పేరు. కెథరిన్ కైఫ్. కత్రినా కైఫ్. ఓకే, ఏదో ఒక్కసారి శ్రీ విష్ణు గారి పేరు కత్రినా కైఫ్ గారి పేరు ఫ్లేమ్స్లో ఏ రిలేషన్ వస్తుందో చూద్దాం మనం. ఓహో ఓహో, ఈ ఆన్సర్ తర్వాత నేను ఇంకెవరితో ఫ్లేమ్స్ ఆడించాలనుకోవట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఈ ఆన్సర్కి ఎలాంటి సంబంధం లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే చూసుకోవాలి శ్రీ విష్ణు గారు. బట్ మీది చాలా బలమైన ప్రేమ అని అర్థమైంది ఆన్సర్ ద్వారా.